హాయ్ అండి. మా నాన్నగారైతే కొబ్బరి బొండాలు దింపిస్తున్నారండి మా కోసమని. కొబ్బరికాయలు దించే వాళ్ళు ఉంటారు కదండీ! వాళ్ళనైతే తీసుకొచ్చారు. చెట్టయితే చాలా పెద్దగా అయిపోయినాయండి. తీయించేద్దామంటేనేమో మా నాన్నగారైతే ఒప్పుకోవట్లేదు. ఎప్పుడో ఏసిన చెట్లు ఎందుకమ్మా తీయడం అని అంటున్నారు. హైట్ మాత్రం చాలా ఎక్కువగా ఉంది. దించడానికి వచ్చేవాళ్ళు కూడా చాలా ఎక్కువ రేట్ అడుగుతున్నారండి. చెట్టయితే చాలా పొడవుగా ఉందని. మాకైతే ఇలా కొబ్బరికాయలు దించడానికి వచ్చే వాళ్ళకైతే చెట్టుకి రూ. 150 అంటండి. గెలలు కూడా చాలా పెద్దగా ఉంటాయండి. కాయలైతే బొండాల్లో నీళ్ళు కూడా చాలా తియ్యగా ఉంటాయి. చాలా బాగుంటాయి. అందుకనే మేము అమ్మనివ్వమండి. కాయలైతే మేమే బొండాలు దించుకుంటాం. ఒకవేళ కనుక కాయలైతే ముదిరిపోయాయనుకో అంటే కొబ్బరి నూనె అయితే ఆడించుకుంటూ ఉంటామండి. మనకి ఇలా కొబ్బరికాయలు అమ్ముకోకుండా ఇలా చెట్లు ఉన్న వాళ్ళు నూనె కూడా ఆడించుకోవచ్చు. చాలా బాగుంటుందండి ఫ్రెష్‌గాను. మా నాన్నగారు అయితే బొండాలు అయితే దించేసి మాకైతే పంపుతున్నారండి. చూసారు కదా ఎన్ని బొండాలు అన్నీ దించుతున్నారు. మాకైతే ఒక చెట్టు చాలు నాన్న, చాలా గెలలు ఉన్నాయి కదా మళ్ళీ ముదిరిపోతాయి అన్నాం. వీడియో నచ్చితే లైక్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.